హలో పీపుల్, ఈరోజు జాబ్ టైప్ వచ్చేసి కాగ్నిజెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనమాట. సో చక్కగా ఇంటి నుంచి అయితే వర్క్ అనేది చేసుకోవచ్చు. సో ఇది అయితే బెస్ట్ ఆపర్చునిటీ అనేది చెప్పుకోవచ్చు. సో మనకి ఇక్కడ ఓన్లీ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు, అది కూడా ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ. సో ఆన్లైన్ ఇంటర్వ్యూ అనేది ఉండదు. జస్ట్ ఇంటర్వ్యూ అనేది కంప్లీట్ అయ్యాక మనకి జాబ్ ఆపర్చునిటీ అనేది వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఇస్తారు. సో ఈ జాబ్కి అయితే మనకి ఏ ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అండ్ ఏ ఎగ్జామ్ అయితే ఉండదు. సో వెంటనే అయితే అప్లై చేయండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయండి. సో వీడియో అనేది ఇంకొకరికి ఉపయోగపడవచ్చు అండ్ వీడియో అనేది ఎండ్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి. నేను జాబ్ డిస్క్రిప్షన్ వీడియో ఇన్ డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇది కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనమాట. సో వాళ్ళు ఫ్రెషర్స్ని అయితే హైర్ చేస్తున్నారు న్యూస్ అనలిస్ట్కి. సో ఇక్కడ మనకి టైమ్ అండ్ వెన్యూ కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. సో మనకి డేట్ వచ్చేసి 19 సెప్టెంబర్ 10:30 AM టు 12:30కి అయితే మనకి ఇక్కడ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకి అడ్రస్ కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. కాగ్నిజెంట్ ఆఫీస్, గ్రౌండ్ ఫ్లోర్, టవర్ 5 గర్ అని, ఇక్కడ కోకాపేట్, హైదరాబాద్ అని క్లియర్గా మనకి టైమ్ అండ్ మెన్యూ కూడా మెన్షన్ అనేది చేశారు. సో ఈ జాబ్ రోల్కి అయితే మనకి ఎక్స్పీరియన్స్ వచ్చేసి 0 to 3 years అని ఉంది. సో ఫ్రెషర్స్ అయినా పర్లేదు. సో 3 years ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా వాళ్ళని తీసుకుంటున్నారు ఇంటర్వ్యూ చేసి. సో ఇది కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అండ్ వేకెన్సీస్ వచ్చేసి జస్ట్ 25 వేకెన్సీస్ ఉన్నాయి. సో హరి అప్ గైస్, ఈ జాబ్ అనేది మిస్ చేసుకోకండి కాగ్నిజెంట్ అనే కంపెనీలో. సో ఇక్కడ మనకి హైరింగ్ ఆఫీస్ వచ్చేసి హైదరాబాద్లో అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకి రిమోట్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇది కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనమాట. సో మనకి ఇక్కడ స్కిల్స్ అనేది ఏం ఉండాలి అని చెప్పారంటే మనకి కమ్యూనికేషన్, జర్నలిజం, కాంటెంట్ రైటింగ్. సో ఇక్కడ మనకి మెన్షన్ చేసిన స్కిల్స్కి మీ ప్రొఫైల్కి మ్యాచ్ అవుతే మనకి జాబ్ అనేది ఈజీగా అయితే వచ్చేస్తుంది. సో ఇంకా అదర్ స్కిల్స్ వచ్చేసి న్యూస్ కాంటెంట్ రైటింగ్, న్యూస్ ఎడిటింగ్, న్యూస్ రైటింగ్. సో ఇలా మనకి అదర్ స్కిల్స్ కూడా ఉంటే ప్లస్ బెనిఫిట్ అని మనం చెప్పచ్చు. సో న్యూస్ రైటింగ్, కాపీ రైటింగ్, గోస్ట్ రైటింగ్, ఆర్టికల్ రైటింగ్. సో ఈ స్కిల్స్ ఉన్న వాళ్ళైతే జాబ్కి అనేది కంపల్సరీ అప్లై అయితే చేసుకోండి. సో ఈ జాబ్ అనేది మిస్ చేసుకోకండి. మళ్ళీ అండ్ వేకెన్సీస్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి. సో ఫాస్ట్గా అయితే అప్లై అయితే చేసేయండి. సో ఇక్కడ వాట్ యూ విల్ డూ, సో మీరు ఏం చేస్తారు అంటే కాగ్నిజెంట్ వాక్ ఇన్ డ్రైవ్ ఎగ్జైటింగ్ కెరియర్ ఆపర్చునిటీ అవైట్స్. సో ఇక్కడ మనకి వాక్ ఇన్ డ్రైవ్ అనమాట. సో ఆన్లైన్ ఇంటర్వ్యూ అయితే ఉండదు, ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. సో తర్వాత మీకు ఇంటర్వ్యూ కంప్లీట్ అయ్యాక మీకు జాబ్ అనేది మీరు ఒకవేళ సెలెక్ట్ అయితే మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అనేది ఇస్తారు. సో ఓన్లీ మీరు అటెండ్ అవ్వాల్సింది జస్ట్ వాక్ ఇన్ ఇంటర్వ్యూ అనేది, మీరు ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ అనేది అటెండ్ అవుతే చాలు. సో ఫ్రెషర్స్ అని క్లియర్గా మెన్షన్ చేశారు కదా, దాని గురించి ఇన్ డీటెయిల్గా అయితే ఇక్కడ రాశారు. అండ్ స్టూడెంట్ హూ గ్రాడ్యుయేటెడ్ ఇన్ 2022, 23, 24 or 25 with a 3-year full-time degree only are invited to apply. సో ఫ్రెషర్స్ అంటే ఇక్కడ ఎవరైతే 2022, 2023, 24 అండ్ 25 సో గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు, సో డిగ్రీ కంప్లీట్ అయ్యి గ్రాడ్యుయేషన్ అయిపోయిన వాళ్ళు ఈ జాబ్కి అనేది మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. సో మనకి డ్రైవ్ డేట్ వచ్చేసి 19 సెప్టెంబర్ 2025 అనమాట. సో టైమింగ్ వచ్చేసి 10:30 AM టు 12:30 PM వరకు అయితే మనకి ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ వెన్యూ వచ్చేసి హైదరాబాద్ కాగ్నిజెంట్ ఆఫీస్, గ్రౌండ్ ఫ్లోర్, టవర్ 5, ఇక్కడ కోకాపేట్, హైదరాబాద్ అనేది క్లియర్గా మెన్షన్ చేశారు. సో మీరు ఇంటర్వ్యూకి ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలో కూడా ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. సో రెజ్యూమే అనేది కూడా మనకి అప్డేటెడ్ రెజ్యూమే కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో జిరాక్స్ ఆఫ్ గవర్నమెంట్ ఇష్యూడ్ ఐడి, ఏదైనా గవర్నమెంట్ ఐడి అనేది ఉంటుంది కదా, సో ఆ ఐడి కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ అనేది కంపల్సరీ. సో ఈ 3 అయితే కంపల్సరీ మీరు ఇంటర్వ్యూకి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఒకటేమో రెజ్యూమే అండ్ గవర్నమెంట్ ఇష్యూ ఐడి అండ్ 2 పాస్పోర్ట్ సైజ్ అయితే ఫోటోగ్రాఫ్స్. సో ఈ 3 అయితే కంప్లీట్లీ తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో ఈ జాబ్ మనకి ఈ రోల్ ఏం ఉంటుందంటే, సో మీరు న్యూస్ అనలిస్ట్ కదా అండి. సో యాజ్ అ న్యూస్ అనలిస్ట్గా మీరు జాబ్ అనేది మీ రోల్ ఏంటి అంటే, ఇక్కడ మనకి ఆల్గరిథం ట్రైనింగ్ ప్రాసెస్ అనేది ఉంటుంది. అండ్ క్లయింట్స్కి
ఫ్యాక్టర్స్ అనేది డిఫైన్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇంకా ఆన్లైన్ కాంటెంట్, సోషల్ మీడియా పైన కూడా మీ రోల్ అనేది ఉంటుంది. సో క్లియర్గా ఈ రోల్ ఏంటి అనేది మీరు క్లియర్గా చదివి మీరు ఈ రోల్కి సూటబుల్ అవుతాయి అండ్ మీ స్కిల్స్కి ఇక్కడ వాళ్ళు ఇచ్చిన స్కిల్స్కి మ్యాచ్ అవుతే మీకు జాబ్ అనేది కంపల్సరీ వస్తుంది. అండ్ ఈ రోల్లో మీ ఫ్యాక్టర్స్ అండ్ ఇవన్నీ ఉంటే మీరైతే ఈ జాబ్కి అనేది అప్లై చేసుకోండి. అండ్ ఇక్కడ మనకి కీ రెస్పాన్సిబిలిటీస్, సో మన రెస్పాన్సిబిలిటీస్ కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఫస్ట్ వచ్చేసి మానిటర్ అండ్ అనలైజ్ రియల్ టైమ్ డేటా ఫ్రమ్ మల్టిపుల్ డేటా సెట్స్. సో మనం ఇక్కడ అనలైజ్ చేయాలి అండ్ మానిటర్ చేయాలి డేటాని. సో మల్టిపుల్ డేటా సెట్స్ అనేవి ఉంటాయి. సో దాన్ని మానిటర్ అనలైజ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇంకా మనం ఎర్రర్స్ని కూడా ఇన్వెస్టిగేట్ చేయాల్సి ఉంటుంది న్యూస్ అలర్ట్స్లో, క్యాప్షన్స్లో. సో ఇంకా మనం రైట్ అండ్ ఎడిట్ క్యాప్షన్ ఫర్ సోషల్ మీడియా పోస్ట్. సో మనం ఎడిట్ చేయాలి, రాయాల్సి ఉంటుంది సోషల్ మీడియా పోస్ట్కి. ఎడిటింగ్, రైటింగ్ అన్నీ చేయాల్సి ఉంటుంది. అండ్ క్రాస్ చెక్ చేస్తూ ఉండాలి సోషల్ మీడియా పోస్ట్ని, కరెక్ట్గా ఉందా, కంప్లీట్గా ఉన్నాయా. అండ్ ఇంకా చాలా ప్రోగ్రామటికల్ బిజినెస్ రూల్స్, డేటా వ్యాలిడేషన్. సో ఇలా మనకి చాలా రెస్పాన్సిబిలిటీస్ అనేవి ఉంటుంది. సో మీ రెస్పాన్సిబిలిటీస్ దీనికి మ్యాచ్ అవుతే మీకు జాబ్ అనేది వస్తుంది. ఒకసారి అయితే క్లియర్గా అయితే ఈ చదివేసి మన జాబ్కి అనేది అప్లై చేయండి. సో ఇక్కడ మనకి క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్, స్కిల్స్ అనేది కూడా ఇక్కడ ఏమేమి ఉండాలి అనేది కూడా మెన్షన్ చేశారు. డిగ్రీ ఇన్ జర్నలిజం, కమ్యూనికేషన్స్, ఇంగ్లీష్, పొలిటికల్, సోషల్ సైన్సెస్ అండ్ రిలేటెడ్ ఫీల్డ్స్. సో ఈ మనకైతే ఇందులో అయితే మనకి ఉండాల్సి ఉంటుంది డిగ్రీ. సో మనకి ఎక్స్పర్టైజ్ ఇన్ మాస్ కమ్యూనికేషన్, కాపీ ఎడిటింగ్, జర్నలిజం. ఫస్ట్ మెయిన్ అయితే జర్నలిజం పైన మనకి ఒక ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. సో రిటన్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఉండాలి. సో మనకి మల్టిపుల్ కంపీటింగ్ ప్రియారిటీస్ పైన కూడా ఎబిలిటీ అనేది ఉండాలి, మేనేజ్ చేయాల్సింది. సో గోల్ రిజల్ట్ ఓరియంటెడ్ మైండ్ సెట్ అనేది ఉండాలి. స్ట్రాంగ్ ఇంగ్లీష్ స్కిల్స్ అనేది ఉండాలి. అబౌట్ కంపెనీ, సో ఇది కాగ్నిజెంట్ కంపెనీ అని మనకు తెలుసు. సో ఓవర్ వ్యూ కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ సో కంపెనీలో మనకు చాలా బెనిఫిట్స్ అనేవి ఉంటుంది. చాలా కమ్యూనిటీస్ అండ్ ఎన్విరాన్మెంట్ కూడా బాగుంటుంది. అండ్ రివ్యూస్ కూడా మనకి 5 స్టార్స్ రేటింగ్ అండ్ 4 స్టార్ రేటింగ్ అనేది కూడా ఉంది. సో ఇలా మనకి చాలా బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. స్కిల్ ట్రైనింగ్ అనేది, హెల్త్ ఇన్సూరెన్స్ అని, కెఫెటేరియా అని, ఇంకా ఆఫీస్ క్యాప్, ఇలా మనకి చాలా బెనిఫిట్స్ అనేవి ఉంటాయి ఈ జాబ్తో పాటు. ఆఫీస్ జిమ్ అని, ప్రొఫెషనల్ డిగ్రీ అసిస్టెన్స్ అని. సో ఇలా ఈ జాబ్తో పాటు మనం కంప్లీట్లీ ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్. అండ్ ఈ జాబ్తో పాటు మనకి చాలా బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. సో వెంటనే అయితే అప్లై చేయండి. హరీ అప్ గైస్, ఓన్లీ కొన్ని వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. సో అప్లై అయితే చేయండి. సో మీరు క్లియర్గా అయితే సో చదివేసి జాబ్